హాయ్ బ్రో. హాయ్ సార్. దేవరా ఎలాగనిపిస్తుంది? దేవర అంటే అదే సార్, ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ వచ్చి RRR చేశారు రాజమౌళి గారి డైరెక్షన్లో. అది సెన్సేషనల్ హిట్ అయింది, నేషనల్ వైడ్గా గుర్తింపు అనేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కొరటాల శివ గారి డైరెక్షన్లో వస్తుంది కాబట్టి యాజ్ ఏ గుడ్ డైరెక్టర్. బట్ రాజమౌళి గారు నెక్స్ట్ మూవీ ఏదైనా ఫ్లాప్ అవుద్ది, ఎటువంటి హీరో అయినా ఫ్లాప్ డిజాస్టర్ అనేది ఫేస్ చేయాలి అన్నట్టు ఉంటుంది కాబట్టి చూడాలి. ఇంకా సినిమా గురించి వెయిటింగ్. స్టోరీ బాగలేదు, ఎవరైనా ఏం చేయలేరు కదా. రాజమౌళి తర్వాత ఎంచుకునే స్టోరీని బట్టి ఉండేది, కానీ అది స్టోరీ బట్టి ఉండదు భయ్యా, అది ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు అప్పుడెప్పుడు రామ్ చరణ్ గారు రాజమౌళి గారి డైరెక్షన్లో మగధీర్ అనే సినిమా తీశారు. అప్పుడు నెక్స్ట్ మూవీ ఆరెంజ్ తీసుకున్నారు. అప్పుడు ఆ పీపుల్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి రీచ్ అవ్వలేకపోయారు. బట్ ఇప్పుడు చూసుకుంటే అందరికీ అదొక ఫేవరెట్ మూవీ ఆరెంజ్ అనేది. తర్వాత మన గ్లిమ్స్ ఎట్లా కనిపించింది? సూపర్ అన్న, VFX పరంగా అయినా, డైలాగ్స్ పరంగా అయినా, మ్యూజిక్ పరంగా అయినా ఇంకా చూసుకోవాల్సి దేవర. సో టాలీవుడ్లో పర్ఫార్మెన్స్ అంటే ఎన్టీఆర్ గారు, యాక్టింగ్ పరంగా, డ్యాన్స్ పరంగా ఎన్టీఆర్ గారిని మించిన వాళ్ళు ఇంకెవరు లేరు. సో ఆ స్థాయిలో దేవరా ఉండిద్ది అంటారా? మేబీ చెప్పలేం, ఎందుకంటే ఉంటాయి కదా 50-50 ఛాన్సెస్ అన్నట్లు. గెటప్ ఎలా కనిపించింది? గెటప్ ఆయన్ని గెటప్ గురించి అడగకూడదు అన్న, ఎన్టీఆర్ గారిది గెటప్ గురించి అడగకూడదు. ఆయన ఏ పాత్ర ఇచ్చేసినా జీవించి పడేస్తారు ఆయన. సో డూయల్ రోల్ అంటున్నారు, చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ డూయల్ రోల్ చేస్తున్నాడు, ఎలా కనిపిస్తుంది? ఇంకా అలా అనిపిస్తుంది. ఆయన యాక్టింగ్ చూడడానికి వెళ్ళాలి. ఇంకా మనం ఆయన యాక్టింగ్ గురించి అయితే అంచవసరం లేదు మూవీలో, చూడాలి మనం. సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి గారు, ఇప్పుడు మనవడు జూనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి. అది డెఫినెట్లీ అన్న, తెలుగు 2 స్టేట్లకి కూడా ఎన్టీఆర్. అది ఆ కాంబినేషన్ ఇంకా జడ్జ్ చేసేంత స్థాయి అయితే మనకు లేదు, ఆయన లెవెల్ వేరు. సో కొన్ని కాంట్రవర్సీలు అయితే వస్తున్నాయి, అంటే దేవరాకి అగ్నెస్ట్గా వర్క్ చేస్తాము అనేది కొంతమంది. అలా అనుకున్న వాళ్ళు అందరూ అంతే మధ్యలోనే వచ్చి మధ్యలోనే పోతారన్న. వాళ్ళు ఎవరో కడదాకా వచ్చిన వాళ్ళు కాదు, నిలబడేటోళ్ళు అయితే అసలు కాదు. ఆయన ముందు వీళ్ళంతా చేసి జుజూబి అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్.